ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ యువ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. 2 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న ఆయన సైకిల్ పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ప్రజా సమస్యలపై వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. టీడీపీపై ఏగా వాలనివ్వకుండా వైసీపీ నేతల విమర్శల్ని తిప్పికొడుతున్నారు. ఎవరా యువ నాయకుడు, ఆయన దూకుడుపై ఎలాంటి చర్చ జరుగుతోంది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ దూకుడు పెంచారు. రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్కు అధికార ప్రతినిధిగా చోటు దక్కడంతో పాటు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఆయన స్పీడ్ పెంచారు. ధర్మవరం, రాప్తాడులో టీడీపీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీరామ్ ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్తో పాటు ఆయన అనుచరులు, పార్టీ శ్రేణుల్లో కొంత స్తబ్దత ఏర్పడింది. కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేయకుండా పరిటాల శ్రీరామ్ అడ్డుకున్నారు. ధర్మవరం ఇన్ఛార్జిగా పార్టీ శ్రేణులతో ఎన్నికలకు నామినేషన్లు వేయించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో త్వరలోనే జరగవచ్చన్న సంకేతాలతో ఆయన ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం లోపాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో భాగంగా రైతు కోసం తెలుగుదేశం పాదయాత్ర కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ తన ప్రసంగంలో జగన్ ప్రభుత్వానికి చురకలంటించారు. ఈ ఒక్క ఛాన్స్ పరిపాలన చూశాక తెలుగుదేశం పార్టీ విలువేంటో రైతులకు అర్థమైందన్నారు. పంట నష్టపోయి నిస్తేజంలో ఉన్న రైతుల్లో ఆయన ఆత్మస్థైర్యం నింపారు. టీడీపీ ప్రభుత్వంపై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు. గతానికి భిన్నంగా స్వరం పెంచిన ఆయన మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైసీపీ నేతల విమర్శలకు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్ నిర్మాణాల శంకుస్థాపన సందర్భంగా దివంగత పరిటాల రవీంద్రను ఉద్దేశించి ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన విమర్శలతో పాటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతల అరెస్టులను తీవ్రంగా తప్పుబట్టారు. స్నేహలత దారుణ హత్య ఘటనపై హిందూపురంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తాడిపత్రి సంఘటనను సుమోటాగా తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు. జేసీ సోదరులు ఇంట్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లినట్లయితే ఎవరు ఏంటన్న విషయం తెలిసేదని అన్నారు. ఓ ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యేపై దాడి చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించాలని ఆయన సూచించారు. స్నేహలత హత్య అంశంపై దృష్టి మరల్చాలని చూస్తున్నారని, కొత్త సమస్యలు సృష్టించి పాత సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. అనంతపురం జిల్లా రావణ కాష్టాన్ని తలపిస్తోందని శ్రీరామ్ అన్నారు. పరిటాల శ్రీరామ్ దూకుడు పెంచడంతో ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆయన్ని ఇబ్బందులకు గురిచేసే వ్యూహాలకు తెరలేపారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో జరిగిన పలు ఘటనలకు శ్రీరామ్ను బాధ్యుణ్ణి చేసే ప్రయత్నం చేశారు. అయితే వీటన్నిటినీ పరిటాల శ్రీరామ్ చట్టపరంగానే ఎదుర్కొంటూ వస్తున్నారు. అధికార పార్టీ నేతల విమర్శలను తిప్పికొడుతూ ప్రజల పక్షాన పోరాడుతూ పరిటాల శ్రీరామ్ క్షేత్రస్థాయి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందన్న చర్చ జోరుగా సాగుతోంది.